హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మా ఊరి ర్యాలింగ్లో గౌరీ పార్వతి సంబరం అండి. ఈ గౌరీ పార్వతి సంబరం చాలా ప్రత్యేకంగా ఉంటుందండి. కార్తీక మాసం వస్తుంది కండి. ఆ కార్తీక మాసంలో గౌరీ పార్వతులు అంటే శివుడు, పార్వతి, వినాయకుడు నంది మీద కూర్చొని ఉంటారండి. మా కులపోలకి కులదైవం అండి. ఆ సంబరం ప్రతి సంవత్సరం మా కులపోళ్ళందరూ కూడా ఏ ఊర్లో ఉన్నారో ఆ ఊర్లో అన్ని ఊర్లలో కూడా ఈ సంబరం అనేది మంచిగా చేసుకుంటారు. మా ఊరు చిన్న ఊరండి. దానికి తగ్గట్టు ఆ స్థాయికి తగ్గట్టు మా ఊర్లో కూడా చేస్తారు. ఇది ఒక నెల నుండి 20 రోజులు 30 రోజులు అలాగా ఈ దేవుణ్ణి గుళ్ళో పెట్టి పూజించి లాస్ట్ రోజున కొంచెం సంబరం కింద చేసి అన్నదానాలు ఇవన్నీ చేస్తారండి. బాగుంటుంది పండగ అయితేని. ఈ సంవత్సరం నా ప్రత్యేకత ఏంటంటే మా ఊర్లో ఉన్న ఈ గౌరీ పార్వతుల్ని మా నాన్న తయారు చేస్తాడండి ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం ఏం చేశాను, నేను మా నాన్నకి హెల్ప్ చేయడానికి నేను కూడా వెళ్ళి ప్రత్యేకంగా ఈ విగ్రహం తయారు చేయడంలో నా పాత్ర కూడా ఉందండి. నేను కూడా పాలు పంచుకున్నాను. మా నాన్నకి హెల్ప్ చేస్తూ నేను కూడా తయారు చేశానండి. రంగులు వేసేటప్పుడు కానీ మట్టి అది ఇదంతా చేసేటప్పుడు నేను కూడా ఉన్నానండి. ఈ సంవత్సరం నేర్చుకుందాం అని చెప్పి వెళ్ళాను. వచ్చే సంవత్సరం నుంచి ఇంకా నేనే పూర్తి స్థాయిలో నేనే తయారు చేద్దాం అని చెప్పేసి ఉద్దేశంతో మా నాన్న దగ్గర ఈ సంవత్సరం నేర్చుకున్నానండి. బాగా నాకైతే వచ్చింది. ఈ సంవత్సరం చూస్తానండి. వచ్చే సంవత్సరం నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇవాళ మేము ర్యాలింగ్ వెళ్ళి ఈ దేవుడికి కొబ్బరికాయ కొట్టేసుకొని ఈ అన్నదానం అది చూసుకొని సంబరం చూసుకొని వద్దాం అనుకుంటున్నాను అండి. అదండి విషయం. ఫ్రెండ్స్, ఇది ఫ్రూట్ వెనిగర్ అండి. ఇది గడ్డానికి కానీ జుట్టుకు కానీ కలర్ వేసుకుంటాను అండి. ఇది చాలా మంది ఇప్పుడు దీని గురించి ఎందుకు చెప్తున్నా అంటే, చాలా మందికి గడ్డంలో నాలాగా అక్కడక్కడ తెల్ల తెల్ల ఎంటుకలు గడ్డంలోని మీసంలోని వస్తాయండి. జుట్టుకైతే ఓకే, మన మామూలుగా 30 రూపాయల ప్యాకెట్లు ఉంటాయి కదా, ఆ ప్యాకెట్ కొనుక్కొని జుట్టుకి ఒకసారి వేసుకున్నాం అంటే 2 నెలల వరకు ఉంటుంది డై కొట్టుకోవడం. అది వేరు. ఇప్పుడు ఈ గడ్డం వచ్చినప్పుడు ఏమైందంటే వారానికి ఒకసారి ఇట్లా వేసుకోవాల్సి వస్తుందండి. అలాంటప్పుడు ఆ ప్యాకెట్ కొనుక్కున్నాం అంటే వేస్ట్ అయిపోద్ది అనమాట. ఆ ప్యాకెట్ కొంచెం వేసుకుంటాం, మిగతాది పక్కన పెట్టామంటే అది ఆరిపోద్ది, పాడైపోద్ది కదా. అలా కాకుండా కొన్ని రకాల సిరమ్స్ వచ్చినాయండి. ఇప్పుడు లిక్విడ్ లాంటివి వచ్చినాయి, అవి రాసుకోవచ్చు. అవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే ఇలాంటిది ఒకటి తీసుకోండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా తక్కువ క్వాంటిటీలో మనకి ఎంత కావాలంటే అంటండి. దీంట్లో 2 రకాల లిక్విడ్లు ఉంటాయండి. తెల్లగడ్డ ఉంది కదా, చిన్న కప్ తీసుకోండి. ఇది సరి సమానంగా వేసుకోవాలి. ఇది ఒక డ్రాప్ వేసుకుంటే ఇది ఒక డ్రాపు, అది కొంచెం ఇది కొంచెం అనమాట. మనకి ఇప్పుడు ఓన్లీ గడ్డానికి మేసానికి వేసుకోవాలనుకో, డై కొట్టుకోవాలనుకో, జుట్టుకు కాకుండా తీసుకొని ఇది ఒక డ్రాప్ కలుపుకొని బ్రష్తో తీసేసుకొని ఇట్లా అనుకుంటే 5-10 నిమిషాల్లో చక్కగా బ్లాక్ అయిపోతుందండి. ఇది చాలా తక్కువ రేట్ అనమాట. 350 రూపాయలు కొనండి. ఇది యాపిల్ పపాయ ఫ్లేవర్ వస్తుంది అనమాట. అసలు స్మెల్ అయితే భలే ఆటో. నిజమైన ఒరిజినల్ పండు కూడా అంత రాదండి, వాసన భలే వస్తుందండి. ఇది నాకైతే బాగుంది, నచ్చింది బాగా. మీకు ఎవరికైనా కావాలంటే ఇది కొనుక్కోండి, ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మనకి ఎక్కడెక్కడ అక్కడక్కడ తెల్లంటికలు ఉన్నాయి కదండి, డై కొడదాం. చూసారండి డై తర్వాత ఎలా ఉందో అదండి. ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం. అమ్మవారికి దండం పెట్టేసుకొని ఇక్కడ అన్న సమారాధన జరుగుతుంది. భోజనం కూడా చేసామండి. మా ఊరు చాలా చిన్నదండి. ఏ కార్యక్రమం జరిగినా ఇలా అన్నదానాలు అవి జరుగుతూ ఉంటాయండి. ఊరోళ్ళు అందరూ చక్కగా గుడి దగ్గరికి వచ్చి ఇక్కడ జరుపుకుంటారు. ఇవ్వండి మా ఫ్రెండ్ వాళ్ళ పాప అండి, నా క్లాస్మేట్ అనమాట. ఈ అబ్బాయి వాళ్ళ పాప. ఇప్పుడు గౌరీ పార్వతి అమ్మవారిని ఊరంట ఊరేగింపు కోసం తీసుకెళ్తున్నారండి. అంటే పాన్పులు అంటారు కదా, పాన్పుల దగ్గరికి తీసుకెళ్తున్నారండి. అంటే గుడికాడ భోజనం చేసి ఇంటికి వచ్చామండి. మా నాన్న ఇక్కడ కూర్చొని వాట్సాప్ చూస్తున్నాడు, రీల్స్ చూస్తున్నాడండి మా నాన్న. నేను వస్తుందా రీల్స్, ఇన్స్టాగ్రామ్ వస్తుందా? ఏలెట్టి ఇలా అంటున్నాడు. అమ్మా ఏం చేస్తున్నా? నేను ఏడూరు వెంకన్నబాబు గుడికి వెళ్ళాను. చిన్న మీ నాన్నకు ఒంట్లో బాగట్లేదు, 7 వారాలు వస్తానని మొక్కుకున్నాను. 7వ వారం మీ నాన్న తీసుకెళ్తారనుకుంటున్నాను. చాలా మంది వాడపల్లి వెళ్తారు కానీ మనకు ఇంకా అంత దూరం వెళ్ళలేం కదా. నన్ను ఇక్కడ ఏడూరు దగ్గరగా ఉంటుందని వెళ్ళాను పొద్దున్న. ఈ కార్తీక మాసం కదా స్టార్ట్ చేశాను వెళ్దామని. ఇంకొంచెం మీ నాన్నకి ఆరోగ్యం బాగుంటలేదు, కొంచెం దేవుడు దండం పెట్టుకుంటే బాగుంటుందని ప్రయత్నం చేస్తున్నాను. ఏమో వెంకన్నబాబు ఏం చేస్తాడు, 7 వారాలు వెళ్ళేటప్పటికి మీ నాన్న మంచిగా తిరగాలని మొక్కుకుంటున్నాను. హలో అండి, మా అబ్బాయి అండి. మా అబ్బాయి మా జీవితం మా అబ్బాయి అండి. మా అబ్బాయి రెంటకుండి మాకు ఇల్లు కట్టించాడండి. మా అబ్బాయి తల్లిదండ్రి ఇంట్లో ఉండాలా, మీరు ఇంటికి రావాలని మేము హైదరాబాద్లో ఉండేవాళ్ళండి. తీసుకొచ్చి మాకు ఇల్లు కట్టి మాకు ఇంట్లో మమ్మల్ని పెట్టి మా అబ్బాయి రెంటకుంటున్నాడండి.
మా అబ్బాయి మనస్తత్వం ఎంత మంచిదన్నది మీరు గమనించాలి. చూడండి, ఎవరన్నా అలా చేస్తారండి? తల్లిదండ్రులని మంచిగా ఇల్లు కట్టి ఇంట్లో పెట్టి వాళ్ళు రెంటుకుంటున్నారంటే ఆ మనస్తత్వం ఎవరికి ఉంటుందండి? మాకు లేని ఇల్లు మీకు ఇల్లు కావాలా అంటారు. అలాంటిది మా అబ్బాయి మమ్మల్ని సొంత ఇంట్లో పెట్టి మా అబ్బాయి ఇంట్లో ఉండడం మాకు ఇలాంటి కొడుకు పుట్టడం మేము ఎంతో అదృష్టం చేసుకున్నామండి. పెద్ద వయసు వచ్చినప్పుడు రెంటిళ్ళల్లో ఇబ్బంది పడతారు కదండి అని చెప్పేసి ఇంకా మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు ఊరు వెళ్ళిపోతానంటే ఇక్కడ తీసుకొచ్చేసి ఇక్కడ కట్టించాడు. స్థలం ఉంటే ఎంత మంచి మనస్తత్వం ఉంటే అలాంటి కొడుకులు పుడతారండి. ఏ రెండు ముక్కలు మంచి మా అబ్బాయి గురించి మంచిగా చెప్పాలని నేను ఎప్పటి నుంచో మనసులో అనుకుంటున్నాను. అది నేను ఈ రోజు నాకు అవకాశం వచ్చింది. మీకు అందరికీ ధన్యవాదాలండి. మాకు వీడియో చూసి మమ్మల్ని సర్ప్రైజ్ చేయండి. ధన్యవాదాలు. సర్ప్రైజ్. ఒక పాన్పు గురించి చెప్తాను. ఇప్పుడు మా ఇంటి దగ్గరలోనే ఒక పాన్పు వేస్తున్నారనమాట. పాన్పు అంటే ఏమీ లేదు, ముందుగానే కమిటీ సభ్యులకి మనం పేరు ఇచ్చి దానికి సంబంధించిన వివరాలన్నీ చెప్తే ఎవరైతే పాన్పు వేయించుకుంటున్నారో వాళ్ళ వివరాలు చెప్పాలండి కమిటీ వాళ్ళకి. అప్పుడు ఈ ఉత్సవం విగ్రహాన్ని ఊరేగింపు సమయంలో మన ఇంటికి తీసుకొస్తారనమాట. అమ్మవారిని మన ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఇట్లా మంచం అది వేసి మంచం మీద పూలు అయ్యి చల్లి ఈ ఉత్సవ విగ్రహాన్ని రెండింటిని తీసుకొచ్చి ఇక్కడ అందరూ కూడా సారి అది తీసుకొస్తారండి. ఈ సారితో పాటు అమ్మవారిని మన ఇంటి దగ్గర కూర్చోబెట్టి చక్కగా పూజ చేస్తారండి కాసేపు. అంటే మనము అన్నీ అమ్మవారికి సమర్పించి పూజ అది చేయాలండి. చేసి అందరికీ ప్రసాదాలు పంచిపెట్టుకోవాలన్నమాట. చాలామంది మొక్కుకుంటారనమాట, అమ్మవారికి పాన్ వేయించుకోవాలి ఈ సంవత్సరం మంచి జరిగితే అని చెప్పేసి అనుకుంటారు. వీళ్ళకి మనవరాలు పుట్టిందండి, అందుకోసం వీళ్ళు మొక్కుకున్నారు ఈ సంవత్సరం చక్కగా పాన్ వేసుకుందామని. ఆ రకంగా ప్రతి వాళ్ళు ఇలా జరిగితే మంచి జరిగింది, లేకపోతే ఈ సంవత్సరం ఇల్లు కట్టుకున్నాను, ఈ సంవత్సరం మా అబ్బాయి పెళ్ళి అయింది, ఈ రకంగా మొక్కుకొని చక్కగా ఆ సంవత్సరం మాకు డిసెంబర్లో జరుగుతుంది కదా, ఆ టైంలో ఇలా పాన్ వేయించుకుంటారనమాట. ఇదండి ఇక్కడ ఆరతి పాట పాడుతుంది మా అమ్మ. పగల టైంలో ఇలా ఈ పాన్పుల కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతాయండి. సాయంత్రం అమ్మవారిని తీసుకెళ్ళి మళ్ళీ గుడి దగ్గరే కూర్చోబెడతారండి. అప్పుడు మనకి కొన్ని ప్రోగ్రామ్స్ పెడతారు గుడి దగ్గర. డాన్స్ బేబీ డాన్స్ అని, ఆర్కెస్ట్రా, మ్యూజికల్ నైట్లు ఇలాంటివి ఏమైనా ఉంటే పెడతారండి. ఈ సంవత్సరం మా ఊర్లో ఆర్కెస్ట్రా పెట్టారండి చిన్నది. నేను వేరే ఊరు వెళ్తున్నామండి ఇవాళ, లక్ష్మీనారాయణపురం. అంటే ఇదే సంబరం వేరే ఊర్లో కూడా జరుగుతుంది. అక్కడ వేరే మా చుట్టాలు ఇన్వైట్ చేశారనమాట మమ్మల్ని. ఇంకా ఈ పగలో ఇక్కడ చూసాం కదా, నైట్కి అక్కడ చూద్దామని చెప్పి కవర్ చేద్దామని అక్కడికి వెళ్తాం అనమాట, లక్ష్మీనారాయణపురం. ఇప్పుడు మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మేము రెడీ అయ్యి లక్ష్మీనారాయణపురం సంబరానికి వెళ్తున్నామండి. ఇవ్వండి, ఇది లక్ష్మీనారాయణపురంలో పెట్టిన ప్రోగ్రామ్ అండి. ఇది నైట్ 1 గంట అయిందండి. సంబరం చూసుకొని ఇంటికి వచ్చేసరికి 1 గంట అయింది. నిద్ర వచ్చేస్తుందండి, పడుకుందామని వచ్చేసాం. అది ఇంకా ఇంకో 2-3 గంటలు నడుస్తుంది అనుకుంటుంది. పడుకుంటామండి. ఇక గుడ్ నైట్ అండి అందరికీ, బాయ్.